ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న జత ఇడిచిన బట్టలు తప్పితే నా దగ్గర ఏం లేవు. ఇప్పుడు నేను చచ్చినట్టు మనకి పంతులు గారు అనే పేరులోనే ఉందండి అన్న. ఇప్పుడు ఏం లేదు, నిన్న నేను చిలకలూరుపేట దగ్గర నుంచి ఆన్ ద వేలో వచ్చానన్నమాట ఒంగోలు. కొన్ని యాక్సెసరీస్ అంటే సైక్లింగ్కి సంబంధించి ఈ చేతులకి వేసుకుంటాను చూడండి, ఇవి అవన్నీ ఎంతో కొంతమంది మారితే చాలు. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళండి. ఒంగోలులో చాలా ఫేమస్ పార్క్ గాంధీ పార్క్ అండి. ఒక 30 రోజులు పంచదార మానేసి చూడండి, మీ బాడీలో కలిగే మార్పులన్నీ చూడండి. ఒంగోలు ఏంట్రా బాబు ఈ విధంగా ఉంది. అందరికీ శుభోదయం. మీరు గత వీడియో చూసుకుంటే మనం ఇక్కడ వరకు వచ్చింది, ఆ సైకిల్ రిపేర్ చేసింది ఇక్కడ వరకు వచ్చింది, ఫుల్ వీడియో ఉంటుందండి. ఆ వీడియో వచ్చేసి చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ ఫుల్ వీడియో చూసేయండి. ఈ వీడియో వచ్చేసి తీస్తానండి, ఒక 3 days అట్లా తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒక్క రోజులో వెళ్తుంటే ఎలా ఉందంటే జస్ట్ ఏదో వెళ్తున్నట్టు, ఆ రోడ్లు చూపిస్తున్నట్టు, ఇంకా అలాగే స్టే వెతుక్కుంటున్నట్టు ఇట్లా ఉంటుంది. అలా నచ్చట్లా, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. మనకి కంటెంట్ దొరకాలంటే 2 నుంచి 3 రోజులు పట్టిద్ది. కొంచెం వీడియోస్ లేట్ అయినా పర్లా, మంచిగా తీసుకుందాం, ఒక మెమరీస్ అనమాట. సేమ్ మనం అనుకుంటాం ఏదో పెట్రోల్ పంప్లోకి వస్తే మనకేం ఫెసిలిటీస్ ఉండవని. మనం ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే ఒక్కటండి, ఒక్కటి తీసి పక్కన పెడితే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఏంటంటే అది గొప్పలకు బాగూడదు, నేను అదిరా ఇదిరా నేనేంటి ఎక్కడ ఉండేది అన్నట్టు అనుకోకుండా ఉంటే చాలు, మంచిగా సర్వైవ్ అయిపోవచ్చు, మన ఇంట్లో ఉన్నట్టే సేమ్. ఇప్పుడు స్నానం చేయాలి. సో కాబట్టి మన దగ్గర ఈ వాటర్ బాటిల్ ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి డబ్బా లేదు కాబట్టి దీన్నే డబ్బాలా చేసేస్తున్నా. యా, డబ్బా రెడీ, పోసేసుకోవచ్చు. ప్రతి పెట్రోల్ పంపుల్లో ఇట్లాగా ట్యాప్లు అయితే ఉంటాయండి. ఏంటంటే మామూలుగా లారీ డ్రైవర్లు వాళ్ళంతా వస్తారు కదా, స్నానాలు గట్రా చేయడానికి ఉంటాయి. నాదే అన్నా, బాగున్నారా? ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నానండి, ఇంకా సైకిల్ సర్దేసుకున్నాను. వీళ్ళు బంకు తాలూకా స్టాఫ్ అనమాట, ఈయన మేనేజర్ గారు అంటే ఇక్కడ. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇట్లాగా ఏం లేదండి, ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది ఈ మధ్య సైకిల్ యాత్ర అని చెప్పి మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేస్తున్నారు. సో మనమంతా భారతీయులం కాబట్టి అందరికీ సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వాలని నా సైడ్ నుంచి ఒక చిన్న ప్రార్థన. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఏం లేదు, ఇప్పుడు నేను వచ్చి అడిగాను మిమ్మల్ని, సో లోపలికి వెళ్ళి అడగాలంటే కొంచెం మొహమాటం ఉంటుంది. మీరు కూడా కొంచెం అలాగా, అంటే నాకు కాదులే, నేను అడిగేశాను, ఓకే ఏముంది మన ఆంధ్రానే కాబట్టి, బయట వాళ్ళు ఎవరిని వచ్చినా లేదు ఇంకా ఇతర ట్రావెలర్లు ఎవరిని వచ్చినా కొంచెం మీ వంతు సహాయంగా వెళ్ళి కొంచెం చెప్పేశారు అంటే మీరు అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు, ఆశ్రయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భయ్య. థ్యాంక్స్ అండి. మీరు కూడా అందరూ ఇంకా ఇప్పుడు వెళ్ళిపోవడమే అండి. పోతే నా పవర్ బ్యాంక్ కూడా ఇక్కడే ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాను, చాలా ప్లస్ అయిపోయింది. టీషర్ట్ అయితే వేసాను, ఇదే టీషర్ట్ ప్రింటింగు నా టీషర్ట్ వెనకమాల కూడా ఉండిద్ది. నేను సైకిల్ తొక్కుతున్నప్పుడు అందరికి కనపడిద్ది. సో ఎవరో ఒకళ్ళు ఎంతో కొంతమంది మారితే చాలు.
మన సైడ్ కూడా ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతుంది. ఒక మినీ వ్యాన్స్ అనమాట టిఫిన్కి. బాబాయ్ దోశ ఉందా? దోశ ఆయిల్ వద్దు, దోశ వేసాయి. ఏమేమి దోశలు ఉన్నాయి? ఎగ్ దోశ ఉంది, ఆనియన్ దోశ ఉంది, నీకు ఏది పూరి ఉంది, ఇడ్లీ. సరే ఎగ్ దోశ అయింది. ఎగ్ దోశ వేస్తా, తిను. ఇడ్లీ తిను, అంతలేక నేను వేస్తా. ఇడ్లీ వేడి ఉందా? పావు గంట అంటే 15 నిమిషాలు బాబాయ్. అంటే సరే ఒక 2 ఇడ్లీ ఇవ్వండి. బ్యాచా? లేదు బాబాయ్, నాకు ఏకాంతంగా ఉండడం ఇష్టం. చట్నీ ఇక్కడికి వస్తే అక్కడికి రావాలా? నిన్న నైట్ నిద్రలేదు కదా, ఒక చిన్న బస్ స్టాప్ లాంటిది కనపడితే వచ్చాను. సైకిల్ లాక్ చేసేసి పనుకుంటా కాసేపు. బాగా కలిసిపోయినట్టున్నారు. ఓకే, ప్రశాంతంగా అలా నిద్ర పడుతుంది. పనుకుందాం అనుకునేటప్పటికి ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, తెలుగు వాళ్ళు. నా నిద్ర చెడగొడుతున్నారు మీరు. చాలా పెద్ద టోల్ గేట్ అండి ఇది. మార్టూరు టోల్ గేట్ అంటారు. చూస్తున్నారు కదా అంత పెద్దదో. లారీ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ అనుకుంటా. ఇప్పటి వరకు నేను చూసిన టోల్ గేట్లలో మంచిగా ఉన్న టోల్ గేటు, నీట్గా ఉన్న టోల్ గేట్ ఇదే అండి, మార్టూరు టోల్ గేటు. ఈ పిల్లలిద్దరూ నా ఫాలోవర్స్ అంట. వాళ్ళ అమ్మగారిని తీసుకొని వెళ్ళి కాయలు అయితే తీసుకొని వచ్చారు. కొబ్బరి నీళ్ళు, దానిమ్మకాయలు, కమలాకాయలు, యాపిల్ కాయలు తీసుకొని వచ్చారు. 300 రూపాయలు ఖరీదు పెట్టి తీసుకొచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకురా అంత రేట్ అని చెప్తే, లేదన్నా తినండి మీకు దారిలో యూజ్ అవుతాయి అని చెప్పించారు. అలాగే ఇంకా వస్తున్నారండి మనల్ని గుర్తుపట్టి చాలామంది. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారండి. ఏమండి, ముగ్గురు బండి మీద వద్దు, ఇద్దరే ముద్దు, సరేనా? మీరే భావితరాన్ని ఇన్స్పిరేషన్ చేయాలి. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళాలి ఇంటికి. ఈ సార్ గారికి అయితే ఆ ఫ్రూట్స్లో నుంచి కొన్ని ఫ్రూట్స్ అయితే ఇచ్చేసానండి. ఎందుకంటే అన్నీ మనం తినలేము, తినకపోతే పాడైపోతాయి మళ్ళీ ఫ్రూట్స్. భారత్ పెట్రోల్ పంప్ దగ్గరికి అయితే వచ్చి అడిగానండి, వేసుకోమన్నారు టెంట్. ఇంకా టెంట్ వేసేసుకొని ఈ నైట్ పనుకోవడమే. రేపైతే కలుద్దాం. ఒక రోజు తరువాత ఇంకా ఇక్కడ నుంచి ఒంగోలు వచ్చేసి నాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ టీషర్ట్ ఎందుకు వేసుకోలేదంటే, ఒకసారి చూడండి. లో పనుకుంటా కదా, అప్పుడు ఏమవుతుందంటే మట్టి అంటుకోవడం, వైట్ టీషర్ట్ కదా, బాగా మురిగిగా ఉండడం, ఇట్లా అయిపోయింది. ఇది అంటే మనం హైజీనిక్గా ఉంటే వేసుకోవాలండి, లేదంటే కనుక మనకి స్కిన్ ఎఫెక్షన్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. సో ఇదేం చేస్తానంటే ఉతుక్కొని మళ్ళీ వేసుకుంటాను. అందుకని మామూలుగా ఈ టీషర్ట్ మీ అందరికి గుర్తుండి ఉంటుంది, బంగ్లాదేశ్లో వేసుకున్నది. ఒంగోలు ఇంకా 4 కిలోమీటర్ల దూరమే. ఇక్కడ కూడా కియా షోరూమ్ ఉందండి. వెల్కమ్ టు ఒంగోల్. ఒంగోలు రైల్వే స్టేషన్ అండి. నేను అనుకున్నంత పెద్దది కాదు, కానీ స్థలం మాత్రం చాలా ఎక్కువ ఉందండి. రాబోయే రోజుల్లో డెవలప్ చేస్తే పెద్దగా అయింది. ఒంగోలులో రోడ్లు ఇవన్నీ సిమెంట్ రోడ్లు ఉన్నాయి, తార్ రోడ్డు కాదు. ఫస్ట్ టైం చూస్తున్నా ఒక సిటీలో సిమెంట్ రోడ్లు. టైం వచ్చేసి 3:15 అవుతుంది. ఈ టైంకి ఉంటుందో ఉండదో తెలియదు నాకు, బట్ ట్రై చేస్తా వెళ్ళి. ఉంటే తిన్నాం, లేదంటే ఎక్కడో మెస్కి వెళ్ళిపోవడం. అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశారా? అన్నా క్యాంటీన్ క్లోజ్ అయిందండి. ఈ టైంకి ఉండదు కావాలా. ఒక సైకిల్ మిత్రుడు అయితే గెలిచాడు. హోటల్ ఎక్కడ తక్కువ ఉండి తమ్ముడని అడిగా. వచ్చేదారిని అందరిని అడుగుతూ వచ్చే కానీ అటెల్ ఇటెల్ అంటున్నారు. కానీ ఈ మిత్రుడు అయితే దగ్గరుండి చూపిస్తా అన్నాడు. హాయ్ మిత్రమా, నీ పేరేం పేరు? విష్ణువర్ధన్. వెళ్ళిపోదామా? ఇది ఒంగోలులోనే పెద్ద చర్చ్ అండి. ఇంకా కుండలు తయారు చేస్తున్నారు. హోటల్ ఏంటిది? శ్రీహరి లాడ్జ్. అక్కడేమో ఏంది వేరే పేరు ఉంది, శ్రీహరి లాడ్జ్. నాన్ ఏసీ అంటండి. ఏసీ అయితే రేట్ ఎక్కువ, మనకి నాన్ ఏసీ కాబట్టి తక్కువ రేటు. ఫస్ట్
మన సైకిల్ పైన పెట్టుకోవడానికి అంగీకరించలా. తర్వాత ఇట్లా ఎక్కడి నుంచో వస్తున్నానండి అని చెప్తే ఆ యూట్యూబర్ ఏక్యా అన్నాడు ఆయన, హిందీ ఆయన. అవునని చెప్పాను. సో ఇంకా యూట్యూబర్లకి తగ్గిన ఒక స్పెషల్ స్టేటస్ అని చెప్పుకోవచ్చు. సైకిల్ లోపల పెట్టేసుకున్నాం. అటాచబుల్ వాష్రూము, కాకపోతే కొంచెం వెంటిలేషనే లేదండి, ఎందుకంటే ఫ్యాన్ ఏసీ రూమ్ కాదు ఇది. ఫేమసా? ఎక్కడ బాగుంటుందా? చైర్లు కూడా ఉంది, తినేద్దాం. చేతులు కడుక్కొని తినాలి. ఈరోజు టేబుల్ కూర్చోడానికి లేదు, నన్ను గుర్తుపట్టి టేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. మంచోళ్ళలాగే ఉన్నావు చాలా ఖచ్చితంగా. ఈ ఒంగోలు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఇదే అడ్వాంటేజ్. ఎలా పరిచయం అయ్యాడో వచ్చేదారిలో నాకు సైకిల్ మీద కనపడ్డాడు, దేవుడిలాగా హోటల్ దగ్గరుండి చూపించాడు, ఫుడ్కి పెట్టడానికి తీసుకొచ్చాడు. పేరేమన్నావు మర్చిపోయాను. విష్ణువర్ధన్, శ్రీ మహావిష్ణువు వచ్చినట్టు వచ్చావు. థ్యాంక్ యూ. ఎలా ఉంది బిర్యానీ? సూపరా? సోదరా వీలుంటే మళ్ళీ కలుద్దాం. ఇక నేను వెళ్ళి కాసేపు అనుకొని వీడియోలు ఎడిటింగ్ చేసుకొని రేపు ఈ ఒంగోలులో 2 రోజుల తరువాత. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పాలంటే సాడ్ మార్నింగ్ కూడా. నేను సైకిల్ వేసుకొని ఒంగోలు వరకు వచ్చాను. వచ్చేదారిలో ఒక బస్ స్టాప్లో అక్కడక్కడ బస్ స్టాప్లో పనుకుంటా వచ్చాను. నా బట్టలది బ్యాగ్ ఉంటుంది అన్నమాట, ఆర్గనైజ్డ్ బ్యాగ్. ఈ విధంగా ఉంటుంది పెద్దది ఒకటి. ఆ దిండులా వేసేసుకొని నేనేం చేశానంటే అక్కడే మర్చిపోయి వచ్చేసాను అనమాట. దాంట్లో నాకు చాలా బట్టలు ఉన్నాయి. ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న జత ఇడిచిన బట్టలు తప్పితే నా దగ్గర ఏం లేవు. ఇప్పుడు నేను చచ్చినట్టు నాకేమన్నా ఒక థాట్ వచ్చింది. ర్యాపిడో ఒకటి బుక్ చేసుకొని ర్యాపిడో అని రిక్వెస్ట్ చేసి ఇక్కడ నుంచి 10-15 కిలోమీటర్లో ఉంటుంది, ఆ దారిలో వెళ్ళి చూడాలి. అన్నకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ర్యాపిడో అన్నకి బుక్ చేశా. ర్యాపిడో అయితే వచ్చింది. తాళం ఎక్కడ? ర్యాపిడో అన్న ఇక్కడ ఉంటారు. కొన్ని ర్యాపిడో అన్న అయితే వచ్చారు. అన్న మీరేనా ర్యాపిడో? అన్న ఏమైందంటే యాక్చువల్గా నేను సైకిల్ వేసుకొని వచ్చాను. నేను ఇక్కడికి వచ్చేదారిలో నా బ్యాగ్ ఒకటి మర్చిపోయా. యూట్యూబర్ కదా? అవునన్నా. థాయిలాండ్ అన్ని సైకిల్ వేసుకున్నాను. అవునన్నా నేనే అన్న. అది వచ్చేదారిలో బస్ స్టాప్లో నిద్రపోతా వచ్చా, మర్చిపోయాను. కొంచెం వెళ్ళి తెచ్చుకుందాం అన్న. ఏదో లొకేషన్ పెట్టేసి అది ఇంట్లో. బస్ స్టాండ్కి వెళ్ళాలా? బస్ స్టాండ్ కాదు, సైకిల్ వేసుకుని వచ్చా కదా ఆన్ ది వేలో. నేను రూట్ చూపిస్తా. ఇక్కడ నుంచి 10-12 కిలోమీటర్లు ఉంటుందన్న. మీకు ఎంతో కొంత మనీ ఇచ్చేస్తా, ఓకేనా? అన్నయ్య అయితే నన్ను గుర్తుపెట్టారు లక్కీగా. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు వచ్చేసి అన్నయ్య అయితే ఒప్పుకున్నారు రావడానికి మనతో పాటు. నేను వచ్చిన లొకేషన్లో అండి అటే వెళ్తున్నాను అన్న. ఇప్పుడు ఏం లేదు, నేను చిలకలూరుపేట దగ్గర నుంచి ఆన్ ద వేలో వచ్చానన్నమాట ఒంగోలు. ఆన్ ద వేలో ఇటే కదా వెళ్ళేది, హైవేలో. ఆన్ ద హైవే కనెక్షన్ చేయండి, రైట్ సైడ్ అనుకుంటా. రైట్ సైడే, ఇక్కడ నుంచే రైట్ సైడ్ వచ్చాను నిన్న. నేను ఒక బస్ స్టాప్ ఉంటుంది, ఆ బస్ స్టాప్ దగ్గర మర్చిపోయాను అనమాట. హడావుడి ఏమైందంటే యాక్చువల్గా నిన్న నేను ఒక బస్ స్టాప్లో రెస్ట్ తీసుకున్నానండి. ఫస్ట్ ఒక బస్ స్టాప్లో రెస్ట్ తీసుకుంటే చాలామంది మన రోడ్ మీద వెళ్ళే సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా గుర్తుపట్టి వచ్చి పలకరీయడం ఇట్లా చేస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళండి. ఇది కొంచెం లోపలికుంటే ఇది సత్రం లాంటిది, ఇక్కడికి వచ్చి కొనుక్కున్నా. ప్రశాంతంగా పనుకోవచ్చు. అక్కడ ముందర ఒక చోట పనుకుందామని ట్రై చేశాను, బట్ నన్ను అది రోడ్డు మీదకి ఉండేసరికి రావడం పలకరించడం అంటే తప్పేం లేదులే అండి, వాళ్ళది పాపం అభిమానంతో వచ్చారు. ఏం చేశానంటే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసి ఇంకొంచెం లోపలికి ఉన్న బస్ స్టాప్కి వెళ్ళాను. అక్కడ నిద్రపోయాను అనమాట. మళ్ళీ అక్కడ కూడా ఒక 2-3 అట్లాగే వస్తే ఇంక వచ్చేసానండి. ఒంగోలు పక్కనే ఉంది కదా అని చెప్పి అలా హడావుడిలో మర్చిపోయి వచ్చాను అనమాట. ఇంకా అంటే తప్పులేదన్న, ఎందుకంటే వాళ్ళకి ఉంటుంది కదన్న ఇట్లా చూడాలి అది అని చెప్పి. రైటా ఇటే అనుకుంటా అన్న. సోనో విజన్ కూడా ఉందా ఇక్కడ? అన్న చెప్పండి. యాక్చువల్లీ మీ సౌత్ ఆఫ్రికల్ ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చింది నాకు. స్ట్రైట్గా చెప్పారు, ఉన్నది చూపించారు. అది చాలా నచ్చింది నాకు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళిన టూరిజంలో ప్యాకేజీలు చూపించి మీకు ఇది దొరికింది అది దొరికింది వీళ్ళు తిప్పుతారు చెప్తారు, కానీ ట్రూత్ చూడాలి. ఏ దేశంకి వెళ్ళినా సోఫాలు ఉంటాయి, మెత్తడి బెడ్లే ఉంటాయండి. నా దృష్టిలో నేచర్ని చూడాలనుకున్నప్పుడు మనం రాగానే చూడాలి. నిజంగా మనల్ని చాలామంది చాలా ఫాలో అవుతున్నారండి. ఈ అన్న చెప్తుంటే అర్థమైంది మాటల్లో. ఇన్ని రోజుల నుంచి నేనేమనుకునేవాడిని అంటే అరే ఏముందిలే మంది అంతా నార్మల్గానే చేస్తున్నాం అనుకున్నాం. ఆ 1 మిలియన్ వ్యూస్ వస్తుంటే అనుకునేవాడిని ఏదో లక్కుతో వచ్చిందని. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ ఎంతో ఇన్ఫర్మేషన్ అందించినాయి నా వీడియోలన్నీ కూడా. చాలా సంతోషం అన్న. సిగ్నల్ వేయండి ఫస్ట్. సిగ్నల్ ఉందా? ఓకే.
అసలండి బండి మీద వస్తుంటే ఇంత దూరం వచ్చానా అనిపిస్తుంది, సైకిల్ మీద ఎలా వచ్చారా బాబు అనిపిస్తుంది. ఇది చూడండి సర్వీస్ రోడ్డు, ఇది వెళ్ళే మార్కు ఇటు చూపిస్తుంది. ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉందండి, ఇదేనా నేను వచ్చింది? ఇది కాదా? ఒకవేళ ఇదైనా ఇక్కడ ఉందా? ఇక్కడ నాకు గుర్తు కూడా లేదు. చుట్టుపక్కల బ్యాగ్ ఇక్కడ ఏమైనా పడేశారా కొంపదీసి? ఒకవేళ ఉంటే వైట్ కలర్ బ్యాగ్ ఇక్కడ ఎక్కడా లేదు. అన్నా పైకి వెళ్దాం పదండి. నేను నిన్నే స్నానం చేసేసి ఉంటే పోయేదండి. నాకేంటంటే బాగా బాడీ స్ట్రెయిన్ అయిపోయింది, అలా పనుకున్నాను. దాని ఎఫెక్ట్ ఇదంతా మన బద్ధకం వల్ల ఇన్ని నష్టాలా. అదే స్విచ్ ఆన్ చేయలేదా? ఒక్కసారి ఇక్కడ చూద్దాం అన్న. ఏం గుర్తుకు రావట్లా. ఇక్కడ పనుకోలేదు ఇలా నన్ను, ఇక్కడ పనుకోవాలా. నేను నా బట్టలు కూడా చూసాను, నేను ఇది కాదు. 99% ఇక్కడే మర్చిపోయినట్టు గుర్తండి. ఉంటే నా అదృష్టం, ఉండాలనే కోరుకుంటున్నా. ఉందా లేదా? లేదేంటన్నా? లేదండి, ఇక్కడ కూడా లేదు. మరి ఇంకెక్కడ ఉంటుంది అన్న? ఒక్కసారి ఇంకొంచెం పైకి వెళ్ళి చూసొద్దామా? పైన ఇంకొకటి ఉందనుకుంటా. ఇది లాస్ట్ బస్ స్టాప్ అండి. ఇక్కడ ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఇంకా లేదా? లేవండి, బట్టలు అయితే దొరకలేదు. చాలా బట్టలు ఉన్నాయి దగ్గర. దాంట్లో బట్టలు, ఇంకా నా గ్లౌజులు, కొన్ని యాక్సెసరీస్ అంటే సైక్లింగ్కి సంబంధించి ఈ చేతులకి వేసుకుంటాను చూడండి, ఇవి అవన్నీ చాలా ఉన్నాయి. ఎంత లేదన్నా దాని కాస్ట్ ఒక బాగానే ఉంటుందండి. ఒక 3,000-4,000 రూపాయల బట్టలు ఉండొచ్చు దాంట్లో దగ్గర. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, నాకు ఎలాగో పోయింది ఏది తిరిగి రాదు, టైం వేస్ట్ చేసుకోకూడదు. ఆ బట్టలు ఎవరికి అవసరం ఉంటే అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాయి. ఎవరే కష్టాల్లో ఉన్నారో పాపం. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి. ఒంగోలులో తీసేసుకుంటా, తక్కువ రేట్లో. ఒక 1000-1500లో నాకు కావాల్సినవి తీసేసుకుంటా. చేయగలిగింది ఉంది. థ్యాంక్స్ అన్న, ఇక్కడ వరకు వచ్చారు. పదండి అన్న, ఒంగోలు వెళ్ళిపోదాం ఇంకా. ఓకే అన్నయ్య అయితే చాలా చాకచక్యంగా తీసుకొచ్చారు, చాలా వేగంగా, కానీ ఉపయోగం లేకుండా పోయింది. సోడా బండి దగ్గరికి అయితే వచ్చాం. ఏం తాగుతారన్న మీరు? నిమ్మకాయ సోడాలో సబ్జా ఏమన్నా, ఇంకా స్వీటా సాల్టా? సాల్ట్. ఏంటంటే అన్న, పంచదార అనేది ఒంటిని బాగా క్షీణింపజేస్తుంది అనమాట, మనకి తెలియకుండానే. ఇది వచ్చేసి ఐటీ కాలేజ్ ఏంటండి, గవర్నమెంట్ది. ఏంటన్నా బ్రిటిష్ కాలం నాటి కట్టడంలా ఉంది. చేయాలి కదా ప్రపంచ బ్యాంక్ అప్పు తీర్చడానికి, అందుకు ఈ బ్రిటిష్ వాళ్ళ బిల్డింగ్లే వాడుతున్నాం మనం. ఇంకా నేను వచ్చిన రూట్ వేరు, ఈ రూట్ వేరండి. ఒంగోలు చాలా పెద్ద అండి బాబు. ఇటు వెళ్తే ఏమొస్తుందన్నా? ఇటు వెళ్తే ఇటు నుంచి మనము ఊరు అదంటే బయటికి వెళ్ళొచ్చు. అవుటర్ రింగ్ రోడ్ టచ్ అవుతుంది. ఇటు నుంచి వెళ్తే ఇటువైపు అంతా సుజాత నగర్, అంటే ఇటు నుంచి కర్నూలుకి వెళ్ళొచ్చండి. కర్నూలు వెళ్ళేది కానీ అట్లా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాలంటే ఫారెస్ట్ ఉంది, ఖమ్మం చెరువుకి వెళ్ళొచ్చు ఇటువైపు వెళ్తే. లేదు ఇటు వెళ్తే సిటీలోకి వెళ్తాం. మనం వచ్చి సిటీ సెంటర్కి వెళ్తాం. సిటీలోకి వెళ్ళిపోవాలి. ఎవరైనా ఎమ్మెల్యేనా ఇక్కడ? టీడీపీ ఎమ్మెల్యే. ఒంగోలు సిటీ మొత్తం సిమెంట్ రోడ్లేనా? 90% సిమెంట్ రోడ్లే. తార్ ఎందుకు వేయలేదన్నా? సిమెంట్ ఎందుకు వేసినట్టు? సిమెంటు చీప్ కాస్ట్ అని వేశారు, కానీ హీట్ రెసిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇది చాలా హీట్ రిలీజ్ అవుద్ది. హీట్ వేడి ఎక్కువ రిలీజ్ అవుతుంది సిమెంట్ వల్ల. సిమెంట్లో హీట్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. తారు ఉన్న చోట ఎలాసిటీ ఉంటుంది, మళ్ళీ మనకి డ్యూరబిలిటీ వస్తుంది ఎక్కువ. కాస్ట్ పరంగా చూసుకుంటే సిమెంట్ రోడ్ చీప్, చాలా చీప్. ఎంతవరకు చదువుకున్నారన్నా? బీటెక్ సివిల్ ఇంజనీర్ అమ్మా. ఓహో సూపర్ కదన్నా. మరేంటి మీరు దీంట్లో చేస్తున్నారు ర్యాపిడోలో? అంటే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చాయి, దానివల్ల ఇంటికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. మా చెన్నై షాపింగ్ మాల్, జుడియో
ఒంగోలు ఏంట్రా బాబు ఈ విధంగా ఉంది? ఈ మధ్య వస్తున్నాయి. అవునా? 2 years back. ఒకవేళ సైకిల్ మీద తిరిగితే ఎంత కవర్ మనకి చేయగలిగే వాళ్ళం కాదేమో. జుడియో బట్టలు పోవడం ఏంటో, బట్టలు కొనుక్కోవడానికి రావడం ఏంటో. బాబాయ్ గారు ఇక్కడే కదా, ఇక్కడ ఒంగోలు మొత్తం మీద తక్కువ రేటు బట్టలు ఇక్కడేనా? చాలా పెద్ద అండి బాబు. మరి మన గుంటూరులో కూడా ఇంత పెద్ద ఉందో లేదో తెలీదు. చాలా బాగుంది ఇది మాత్రం. అమ్మ మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ, చాలా పెద్దది. మనకి ఇట్లాంటి ఏం అవసరంలా. నాకేం లేదన్న, ఒక 3 టీషర్ట్లు, ఒక 3 షార్ట్లు చాలు, ఒక 2 అండర్వేర్లు. నా సైజ్ ఎంత వస్తుంది ఐడియా ఉందా మీకు? నా సైజ్ ఎంత సరిపోయింది ఐడియా ఉందా? సరే, ఇది ఒక్కొక్క టీషర్ట్, ఇది ఒక్కొక్క టీషర్ట్ 99 రూపాయలు. 99 200 రూపాయలు అండి. సరిపోయింది, ఎక్సెల్ సైజు. 2 టీషర్ట్లు, 2 డ్రాయర్లు, 2 సాక్స్లు అయితే తీసుకున్నానండి. షార్ట్లు అయితే ఒక్క షార్ట్ ఇక్కడ 500 రూపాయలు ఉంది. 200 అయితే తీసుకుందాం అనుకున్నా. నేను ఇంకా జుడియో తక్కువ ఉంటుందని అనుకున్నా. అంటే ప్రజెంట్ పూర్ మోడ్లో ఉన్నాక ఎక్కువ అనిపిస్తుంది బాగా. వీడియోలో అయితే చాలా స్లోగా ఉందండి బిల్లు మాత్రం. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉంటే ఎలా అండి రతన్ టాటా గారు చెప్పండి. కలిపి 895 రూపాయలు అయిందండి. అలాగే నేను ఇంకొకటి లేదా 2 షార్ట్లు కొనుక్కుంటే నా ప్రయాణం అయితే కొనసాగించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక షార్ట్ వచ్చేసి 500 రూపాయలు ఉంది, కావాలని తీసుకోలేదన్నమాట. చూద్దాం, వెళ్ళేదారిలో రోడ్ సైడ్ ఎక్కడైనా దొరికితే తీసుకుందాం. ఎందుకంటే ప్రతి రూపాయి ఇంపార్టెంట్. ఆ రూపాయి ఉందనుకో మనకి ట్రావెలింగ్లో ఎంతో కొంత సహాయపడుతుంది. ఇలా వచ్చాడు అనుకుంటున్నారు ఈ అన్నయ్యలు, వీడియోలో చూస్తారు ఏం జరిగింది ఏంటనేది. ఎలాగో అవ్వలేదు, బట్టలు తీసేసుకున్నాం కదా. ఇంక అన్నయ్య ఓకే కొండ ఎక్కితే ఒంగోలు ఊరు మొత్తం కనపడిద్దంట, వెళ్ళి చూసి మిమ్మల్ని అక్కడ దింపేస్తా అన్నారు. థ్యాంక్స్ అన్న, పదండి. ఇదంతా బెల్లమట్ట రోడ్ అంట. ఓ బల్లమెట్ట. నాకు నచ్చింది ఏంటంటే ఒంగోలు మొత్తం సిమెంట్ రోడ్లు అండి బాబు. ఓకే, ఒంగోలులో స్టీల్ సామాన్లు కానివ్వండి, అదేలే ఇంకా స్టీల్ సామాన్లు అట్లాంటివి కావాలంటే ఇదిగో ఈ గొంతులో దొరుకుద్దంట. మొత్తం హోల్సేల్ అంట. గోల్డ్ షాప్ ఇవన్నీ గోల్డ్ షాపులు అంట. ఇటు ఏరియా పేరేమంటారన్నా? గాంధీ రోడ్డు. అబ్బా ఏంటన్నా? గాంధీ బొమ్మన్న కూడా ఇక్కడ తీసుకో. గాంధీ బొమ్మన్న ఇక్కడ తీసుకొచ్చి దింపుతారంటండి. ఇది గ్రంథాలయం, లైబ్రరీ. ఓకే, ఇది ఒంగోలు గవర్నమెంట్ లైబ్రరీ అంటండి. డెలివరీ డిపార్ట్మెంట్. డెలివరీ అంటే పిల్లలకు ఓహో, ఇది వచ్చేసి అచ్చంగా గర్భిణీ స్త్రీలకి కాన్పు చేసేదంటండి. ఒక హాస్పిటల్ సపరేట్గా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఒక విభాగం. పెద్దదన్న, చాలా బాగుంది. కోర్టు అన్నీ పక్కపక్కనే ఉన్నాయిగా. ఇది ఒంగోలు, ఇంకా ప్రకాశం జిల్లా కోట. ప్రకాశం జిల్లా. ఓకే. ఒంగోలు అనేది సిటీ అండి. ఈ జిల్లా పేరు ప్రకాశం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు కదా, ఆయన గుర్తుగా ఈ జిల్లాకి ప్రకాశం జిల్లా అని పేరు పెట్టారంట కదా. మన కొండని, ఈ కొండ పైకి ఎక్కామంటే మనకి ఒంగోలు సిటీ మొత్తం కనపడిద్దంట. 1 కిలోమీటర్ ఉండేది ఆయన నుంచి పైకి, 1/2 కిలోమీటర్. అమ్మో, చాలా ఎత్తుందిగా. సైకిల్ మీద ఎక్కితే దోలు తిరిపోయిద్దాం. కనపడుతుందండి సిటీ ఒంగోలు. దీని మొత్తాన్ని కూడా శ్రీగిరి కొండ అంటారండి. అన్న ఇదేనా? ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఒంగోలు సిటీ మొత్తం కూడా కనపడుతుంది. చాలా పెద్దండి బాబు. ఇప్పుడు పైకి వెళ్తున్నామండి, చూద్దాం పైన ఇంకేమైనా వ్యూ కనపడిద్దామో. ఇది వచ్చేసి బాపతిస్ట్ చర్చ్ అంటండి. మా చర్చ్ ఎక్కడ ఉందన్నా? చర్చ్ లేదా ఇక్కడ? ఇదేనా చర్చ్? ఇంకా ఓకే వచ్చి ఇక్కడ ఇంకా ఓపెన్గా ప్రేయర్ చేసుకోవడమే. అబ్బా, ఏడు నుంచి ఏం కనపట్టలేదండి బాబు. అటువైపు ఉంటుంది ఆ కొండ. ఎంత దూరం అది ఇక్కడ నుంచి? అది ఇక్కడ నుంచా? ఇక్కడ కింద డౌన్ దిగాలి. బాగా డౌన్ దిగిన తర్వాత వినాయకుడు కూడా వస్తుంది. అక్కడ నుంచి అటు సైడ్ కొండ మీద కంటే చెప్తారు ఎవరైనా. బాగా దూరం కదా? బాగా 1 కిలోమీటర్ ఉంటుంది మామూలుగా. పదండి వెళ్దాం, ఇక్కడ దాకా వచ్చాంగా. హాయ్ తమ్ముడు, బాగున్నావా?
మజా అనుకుంటా ఏంటన్నా ఇంత డౌనా? అమ్మో, పక్క జరగండి అమ్మా, రోడ్డు మీద ఉంటారు. రోడ్డు మీద ఉంటే ఎట్లా చెప్పండి? అమ్మో, నెట్ట నిలువుగా ఉంది కొండ. ఇది దేనికుంటే టాపు. ఇదిగోండి, గుడి పైకి అయితే వచ్చామండి. ఇక్కడ హెచ్చరిక అంట, దేవస్థానం ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు చేయడం చట్టరీత్యా నేరం. అంటే మందు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు. ఛార్జింగ్ తక్కువ ఉంది. పైకి వెళ్తే కనపడిద్ది అన్న సిటీ. చాలా థ్యాంక్స్ అన్న, లోపలికి వెళ్ళడానికి సహాయం చేశారు. గుడి కదా, చెప్పులు ఇప్పే వెళ్తున్నాం పైకి. కాళ్ళు కాలిపోతున్నాయి. అబ్బో, కూలింగ్ సోనా ఇది. అబ్బో, కాలిపోతుందిరా బాబు. ఇది కూలింగ్ సోనా అనుకుంటా, పర్లేదు దీంట్లో కొంచెం. ఇక్కడి నుంచి సిటీ మొత్తం కనపడుతుంది, ఒంగోలు సిటీ. ఈ కొండపైకి వచ్చాం. భయ్యా, ఈ కొండ పేరు ఏం పేరు? ఈ కొండ పేరు మామిడిపాలెం కొండ అండి. ఈ కొండ ఎక్కి మనం మొత్తం చూడొచ్చు అన్నమాట. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూవింగ్. ఫోన్లో ఛార్జింగ్ 12% ఉంది. అందరూ చెప్పులు వేసుకొని వచ్చారు, పిచ్చోళ్ళ మనమే వదిలేసి వచ్చాం. అదిగోండి, అక్కడ దూరం కనపడుతుంది కదండి, ఆ పెద్ద చెరువు వచ్చేసి ఒంగోలు సిటీ మొత్తానికి నీళ్ళంట. దాంట్లోనే దాచుకొని దాని నుంచే సిటీ మొత్తానికి నీళ్ళు వస్తాయంట. ఈ రెండు ఉన్నాయా? ఇది ఒకటి, అది రెండోది. రెండోదా? అక్కడ ఒకటి ఉంది, ఇంకోటి రెండోది. అది రెండోది. చాలా పెద్దండి బాబు. ఇటు నుంచి మొత్తం సిటీ చూడొచ్చు. కాసేపు తిరిగేసి చూద్దాం. ఆహా, అదర్ సైడ్ సిటీ ఇంకొదిగోండి. ఇటు సైడు ఈ ధర్న సిటీ ఈ విధంగా ఉందండి. అమ్మా, మీరు ఇక్కడ పైన శుభ్రపరుస్తూ ఉంటారు ఇదంతా కూడా కొండని, అదేనా మీరు చేసేది? చాలా చక్కగా చేస్తున్నారమ్మా, బాగుంది మీ పనితనం అదంతా కూడా. వెళ్ళేటప్పుడు ఇది అడ్వాంటేజు, ఇంజిన్ స్టార్ట్ చేసే పని ఉండదు. ఇప్పటివరకు ఈ అన్నయ్య పట్టుబట్టి మరి ఓపికతో తిప్పుతున్నారని. ఎందుకు తిప్పుతున్నారన్నా అని అడిగితే, మీ వీడియోలో 10 మందికి చూపించవచ్చు కదా భయ్యా, నాకు అదో సంతోషం అంటున్నారు. ఊరంటే చాలామందికి ప్రేమ ఉంటుందని విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడే డిగ్రీ అయితే పూర్తి చేశారంట. ఇది 150 ఏళ్ళ పైన చరిత్ర కలిగిన చర్చ్ అంటండి. ఒంగోలు మొత్తం మీద మెయిన్ చర్చ్ ఇదే అంట. ఇదేనన్నా? చాలా బాగుందండి. బ్రిటిష్ కాలంలో ఆ రాళ్ళు, ఆ చర్చ్ అలా ఉంటుంది. ఫోన్లో ఛార్జింగ్ లేని కారణంగా చూపించలేకపోతున్నా. భలే ఉంది. ఈ ర్యాపిడో అన్నకి మొత్తం ఒక 500 రూపాయలు అయితే ఇచ్చానండి. ఇంకేదైనా కానివ్వండి, ఇప్పటి వరకు మనతో తిరిగి చాలా చూపించారు. చాలా థ్యాంక్స్ అన్న, ఎప్పటికీ మర్చిపోలేను. 3 రోజుల తరువాత ఈ టీషర్ట్ మొత్తం కూడా నేను ఏం చేశానంటే అండి, నీట్గా ఉతికించుకున్నాను. ఇక్కడ ఏంటంటే లాండ్రీ సర్వీస్ కూడా ఉంది, తంబుల్ డ్రై అని చెప్పి. నేను ఇంకా ఎక్కడే ఉంటుంది అనుకున్నా, ఇక్కడ కూడా ఉంది. హ్యాపీ. వాళ్ళు ఏంటంటే అక్కడ లోపల ఉన్న అతను కూడా మనకి తెలిసిన అతను, మన సబ్స్క్రైబర్ అంట. 75 రూపాయలు ఛార్జ్ చేశారు. నా బట్టలు మొత్తం ఉతికించేసుకున్నాను. ఇది మురికి అయిపోయింది చూడండి మొత్తం ఎలా ఉందో. సో ఇప్పుడు ఈ టీషర్ట్ వేసుకొని ఈరోజు ఇక్కడ ఈ ఒంగోలు లాస్ట్ రోజు, ఇంకా ఇవాళ మొత్తం కవర్ చేసేసుకుందాం. ఇక్కడ ఫేమస్ ప్లేసులు కానివ్వండి, అలాగే ఫేమస్ ప్లేసుల్లో భాగంగా ఇక్కడ మస్తాన్ హోటల్ అంట, ఎప్పుడో పురాతనమైన హోటల్ అంట. ఇక్కడికి నన్ను ఎవరు తీసుకొచ్చారంటే మన తెలుగు అన్న. ఇవన్నీ ఏంటంటే నాకు పరిచయం అయ్యారు ఆన్ ద వేలో, అలా పరిచయం అయ్యి ఇక్కడ దాకా తీసుకొచ్చారనమాట. చాలా థ్యాంక్స్ అన్న. సో ఈ మస్తాన్ హోటల్లోకి వెళ్ళి అయితే చూద్దాం. అక్కడ 2 ఉన్నాయి, స్పెషల్ నెయ్యి ఇడ్లీ, నెయ్యి జీడిపప్పు దోశ, 2 ట్రై చేద్దాం. ఇక్కడైతే ఎటువంటి హ్యాండ్ వాషర్ లేదండి. కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఫేమస్ హోటల్ కదా. ఇదేముంది, నెయ్యి ఇడ్లీ ఎక్కడైనా కామను. ఇక్కడ నిమ్మకాయ వేస్తున్నారండి ఈ మస్తాన్ హోటల్లో. ఈ నిమ్మకాయలు అట్లా పిండేసి కారం, పుల్లంగా ఉంది. నెయ్యి దోశ, జీడిపప్పు నెయ్యి దోశ. దీంట్లో జీడిపప్పు అంటే ఇది మొత్తం నెయ్యే, నూనె ఉండదు. నెయ్యే. థ్యాంక్స్ అన్న. బాగుంది. దీంట్లో నూనె అసలు మిక్స్ అవుదా? నూనె మిక్స్.
పూర్వంలో మన పూర్వీకులు అంట నూనెకి బదులు నెయ్యి వాడేవాళ్ళంట అంతా, అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే మనం పామ్ ఆయిల్ అని అయ్యని అని ఎంత ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నామండి. అలాగే పూర్వంలో మన పూర్వీకులంతా కూడా బెల్లాన్ని మరియు తేనెని వాడేవాళ్ళు. ఇప్పుడు మనం పంచదార వాడుతున్నాం, దానివల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు. కాబట్టి మీరు పంచదార తగ్గించండి, ఆరోగ్యంగా ఉండండి. ఒక 30 రోజులు పంచదార మానేసి చూడండి, మీ బాడీలో కలిగే మార్పులన్నీ చూడండి ఎలా ఉంటాయో. నిద్ర చాలా బాగా పట్టింది, గుండెకి సంబంధించిన జబ్బులు రావు, అలాగే ఇంకెన్నో లాభాలు. పంచదార మానేయండి, ఆరోగ్యంగా ఉండండి. అన్నయ్య మీరందరూ పంచదారకి దూరంగా ఉండండి, అదిగోండి అన్నయ్యలా ఫిట్గా ఆరోగ్యంగా ఉండండి, సరేనా? పంచదారకి దూరంగా ఉండండి. శర్మ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్ ఏంటండి, ఇక్కడ ఏమేమి మ్యాచ్లు జరుగుతాయి భయ్యా? ఇక్కడ రంజీ ట్రోఫీ జరుగుతుంది, ప్లస్ అండర్ 19s కూడా ఇక్కడ జరుగుతాయి. ఒక్కసారి ఈ బిల్డింగ్ ఎక్కితే మనకి ఇంకా స్టేడియం పై వ్యూ కనపడుద్ది, వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనపడుతుందండి శర్మ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్. ఇది ఇంకా ఇది వచ్చేసి ప్రాక్టీస్ చేయడానికి నెట్లు పెట్టుకున్నారు, ఆయన కోచ్ అనుకుంటా. నిన్న మనం ఈ శ్రీగిరి కొండ ఎక్కాము. ఫస్ట్ ఈ కొండపై నుంచి దిగి అదిగోండి ఆ కొండ ఎక్కామండి. దాన్ని ఏమంటారు భయ్య కొండని? అది సీతారాంపురం కొండ. సీతారాంపురం కొండ. నిన్న పేరు చెప్పలేదు కదా, అది సీతారాంపురం కొండ. అది ఎక్కితే ఇంకా మనకి వ్యూవింగ్ మంచిగా కనపడి ఒంగోలు ఈ శ్రీగిరి కన్నా. ఇప్పుడు మనం చూసిన శ్రీగిరి కొండ ఏదైతే ఉందో అండి, దాని కింద ఒక పెద్ద లావా అగ్నిపర్వతం అయితే ఉందంట. 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక భూకంపం సంభవించిందంట. అప్పుడు ఢిల్లీ నుంచి కొంతమంది వాళ్ళు డిపార్ట్మెంటు ఆర్కియాలజిస్టుల వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మొత్తం టెస్ట్లు అవన్నీ చేశారంట. అప్పుడు వచ్చిన భూకంపానికి ఆ లావా అనేది పైకి రావాలంట, లక్కీగా రాలేదు. ఒకవేళ వస్తే కనుక ఒంగోలు మొత్తాన్ని అప్పుడు ఖాళీ చేయించేసేవాళ్ళంట. సో అదృష్టం బాగుంది. చాలామందికి తెలియట్లేదండి, నేను ఇక్కడ ఒంగోలులో ఉండేసరికి ఈ భయ్యా ఏంటంటే అటు వెళ్తా కూడా నేనా కాదా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి చూసారంట. ఒంగోలులో చాలా ఫేమస్ పార్క్ గాంధీ పార్క్ అండి. ఇదేంటంటే ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారంట, ఇక్కడ క్లోజ్లో ఉందండి. తాళం వేసిందా భయ్య? నేను తీసుకుని వెళ్ళిపోయానా? టికెట్ ఏముండదా? ఫ్రీయా ఇది? ఓహో, బాగుందిగా మంచిగా. నాకు ఈ గాంధీ పార్క్ ఎలా తెలుసు అంటే అండి, ఒకప్పుడు నేను టెక్ రిలేటెడ్ కంటెంట్ బాగా చూసేవాడిని. ఎవరనుకుంటున్నారు టెక్ రిలేటెడ్ కంటెంట్ అంటే? ఎవరన్నా? ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. అది ఇక్కడ ఒంగోలు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆయన ఏంటంటే ఇక్కడ ఒంగోలులోనే అనమాట పుట్టి పెరిగింది. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఉన్నారు ఇంకా వృత్తిరీత్యా. ఆయన పుట్టి పెరిగినవారు ఇది కాబట్టి ఒకప్పుడు నేను ఆయన బాగా ఫాలో అయ్యేవాడిని, చెప్తా ఉండేవాళ్ళు ఆయన వీడియోల్లో మాది ఒంగోలు అని. అలాగే ఒకరోజు ఇక్కడ మీటప్ పెట్టారు, అప్పుడు రావాలనిపించింది కానీ రాలేని పరిస్థితి. కొన్ని నేను వర్క్ చేసుకుంటా, సెలవులు ఇవ్వక అప్పట్లో చాలా ఏం చెప్తాను లేదు దరిద్రం. నిజంగా చాలా పెద్దదండి ఇది గాంధీ పార్కు. మధ్యలో అసలు చూడండి ఎంత పెద్ద చెరువు. ఈ చుట్టూతో అయిందంటే ఒక వాకింగ్ రన్నింగ్ ట్రాక్ లాగా మొత్తం కిలోమీటర్ ఉంటుందా భయ్య? 1 కిలోమీటర్. బాగుంది, చాలా బాగుందండి చూస్తానికి వాతావరణం అదంతా కూడా. ఇక్కడ ఈ పక్కన ఏముంటుందన్న? రంగారెడ్డి చెరువు. అది ఇదే పొంగల్ అటు వెళ్దామా? ఇటు నుంచి వెళ్ళిపోవచ్చా? ఇట్లేదు, అది సపరేట్. ఓకే, అటు వెళ్ళిపోదాం తర్వాత. మొత్తం అసలు టైల్స్ గిల్స్ మొత్తం పెట్టి బాగా చేసేస్తున్నారు. అన్నా ఎన్ని రోజులు పట్టిద్ది అన్న అవడానికి? పార్క్ రెడీ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టిద్ది? సంవత్సరం? 6 నెలలు? 6 నెలల్లో మొత్తం ఫినిష్. మంచిగా చేయాలన్నా, ఒంగోలు ప్రతిష్ట నిలబెట్టాలి. ఇంకా అదే అండి, చూశారు కదా ఒంగోలు పార్కు.
అక్కడ ఎనమాల ఎల్ఈడి స్క్రీన్ కనపడుతుంది కదా, ఒక షట్టర్, ఆ షట్టర్ ఓపెన్ చేసేసి వేస్తారండి. డైలీ సాయంత్రం 6 గంటలకి ఒక సినిమా ఏదో ఒకటి వేస్తారు. అవి అయిపోగానే మంచి మంచి పాటలు అయితే పెడతారు. ఇదేంటంటే రెనోవేట్ జరుగుతున్నప్పటికి కూడా సాయంత్రం పూట జనాలు అయితే వస్తారండి. ఇంకా 6 నెలల్లో మొత్తం సంపూర్ణంగా కంప్లీట్. క్యాంటీన్ ఓపెనే కదా? ఓకే, ఇక్కడ క్యాంటీన్ కూడా అన్న. క్యాంటీన్లో రేట్లు బయట కన్నా రూపాయి ఎక్కువ? నార్మల్. ఓకే, నార్మల్ అంటే రేట్లు కూడా బాగుంది. మనం ఏంటంటే బయట దేశాలకు వెళ్ళి అది ఇది అని చూపిస్తాం, కానీ మన దేశంలో టూరిజంని కూడా మనం చూపించుకోవాలి, డెవలప్ చేయాలి. బాబాయ్ లస్సీయా ఇది? సోడా అంటే పంచదార ఉంటుందా? వద్దు బాబాయ్, బాయ్. రంగారాయుడు చెరువు అనేదండి, అది మీకు చూపించాలనుకున్నాను ఒంగోలులో. బట్ ఇవా మొత్తం గేట్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి అన్ని సైడ్లు, లోపలికి ఎలో చేయట్లా. ఏదైనా బిల్డింగ్ ఎక్కి చూడాలి ఇప్పుడు ఆ రంగారాయుడు చెరువు. ఇది ఎవరి బిల్డింగో ఏంటో నాకు తెలియదండి. లోపలికి వెళ్ళి అడుగుతా. ఈ బిల్డింగ్ ఎక్కానంటే ఆ రంగారాయుడు చెరువు అయితే కనపడుద్ది మనకి ఇప్పుడు లోపలికి వెళ్తే. వెళ్దామా? అన్నది షాపు ఇక్కడ. సో అన్నయ్య అయితే హెల్ప్ చేస్తున్నారు పైకి వెళ్ళడానికి. బిల్డింగ్ పైకి వచ్చామండి. చెరువు అయితే అలా ఉంటుంది, అయినా క్లియర్ కనపట్లా. దీనిపైకి ఎక్కుదాం. వెళ్దాం భయ్యా. థ్యాంక్ యూ భయ్యా, తాళాలు కూడా తీశారు మా కోసం. ఇదిగోండి, ఈ చెరువు మీకు చూపించడానికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే 20 సంవత్సరాల కిందట ఈ చెరువుని ఒంగోలు ఈ సిటీ మొత్తం ఏదైతే ఉందో మొత్తానికి ఒక వాటర్ సప్లయర్ చెరువుగా వాడేవాళ్ళు. ఇక్కడి నుంచే ఆ వాటర్ మొత్తం కూడా ఈ సిటీ మొత్తానికి కూడా సప్లై అయ్యాయి అన్నమాట. చూస్తున్నారు కదా బిల్డింగ్లు అవన్నీ కూడా. అలాగే ఈ రంగారాయుడు చెరువు ఏదైతే ఉందో నాకు తెలిసి మొత్తం 3 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా అండి, రౌండ్ 3 కరెక్ట్గా. ఆ 3 కిలోమీటర్ల రౌండ్లో వాకింగ్ ట్రాక్ 6 గంటల నుంచి 9 వరకు ఉంటుంది మార్నింగ్. సాయంత్రం అనుకోండి 4-5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందంటే అండి. వాకింగ్ ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. చుట్టూతా ఎటు చూసుకున్నా మొత్తం చూసారండి, చెట్లు అవన్నీ పెట్టేశారు. ఒంగోలు ఇది ఒకటి గ్రీనరీ బాగుందండి, మెచ్చుకోవచ్చు. ఎక్కడ చూసుకున్నా చూడండి, ప్రతి ఇంటికి చెట్లు కనపడుతున్నాయి మనకి, ఏది ఖాళీ ప్లేసుల్లో. ఇక్కడ అన్నయ్య ఫస్ట్ రాగానే ఏంటి ఫేమస్ అని అడిగితే ఏదో స్వీట్ షాప్ పేరు చెప్పారు. ఏంటన్నా? అల్లూరయ్య. మనం ఏం చేస్తామో తెలుసు కదన్నా మీకు, షుగరు. ఇంకా మళ్ళీ చెప్పే అన్న కాసేపు షుగర్ గురించి చెప్పేసరికి ఇక్కడ మజ్జిగ ఫేమస్ అని చెప్పి తీసుకెళ్తున్నారు. చూడండి అక్కడ మజ్జిగ బొమ్మ పెట్టాడు చూసారా, రంగా పాన్ కూల్ డ్రింక్స్ అంట. ఏదో అలా కుదిరిందన్న. బాగున్నారా? రంగా మజ్జిగ, ఇక్కడ మజ్జిగ ఫేమస్ అంట కదన్నా. ఏందన్నా నిమ్మకాయ పిండివా దాంట్లో అన్నా? అన్నా ఇంకో గ్లాస్ మజ్జిగి. అన్నా సురేంద్ర అన్న, ఎవరైనా మన షాప్కి వస్తే ఖచ్చితంగా డస్ట్బిన్ మీరు మెయింటైన్ చేయాలి. మనం అందరం కూడా డస్ట్బిన్లోనే పడేద్దాం గ్లాసులు, ఓకేనా? స్వచ్ఛ భారత్. మజ్జిగ చాలా బాగుందన్న. ఈ బిల్డింగ్ మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ బిల్డింగ్ ఏంటంటే అండి, అప్పట్లో నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగ అని ఒక పాట అన్న, దాంట్లో బాలనటుడు ఆలీనా, ఆలీ గారు అప్పట్లో నటించారంట. ఇక్కడే అంట షూట్ చేసింది అది సాంగ్. అన్నీ బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు కదండి, ఆ కొండరాళ్ళు అవన్నీ వైపు అట్లా ఉంది. ఇదిగోండి 2 షార్ట్లు అయితే తీసుకున్నాను అన్నయ్య దగ్గర. టెక్నో షార్ట్లు, ఒకటి ఇది, ఒకటి గ్రే కలరు. మన దగ్గర ఇంత ముందర 2 టీ-షర్ట్లు, ఆల్రెడీ 2 షార్ట్లు, మొత్తం 4 షార్ట్లు, 4 టీ-షర్ట్లు, ఇది ఒక 5వ టీ-షర్టు. ఇంక వీటితో మన ప్రయాణం కొనసాగిద్దాం దారిలో. అంటే ఎక్కువ బట్టలు ఉంటే ఉతుక్కోవడం తక్కువ బాధ ఉండిద్ది, మరి తక్కువ బట్టలు కదా ఇంకా వెళ్ళేదారిలో ఉతుక్కోవాల్సి వస్తుంది. 2 తీసుకుంటే మనకి ఎంతకి ఇచ్చినట్టు భయ్యా? ఒక 50 రూపాయలు డిస్కౌంట్. ఒక 50 రూపాయలు అయితే డిస్కౌంట్ ఇచ్చారు. 750 రూపాయలకి ఇచ్చారు. ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనం సైకిల్ ట్రావెలింగ్ చేసినప్పుడు మనకి జిప్ ఉంటుందండి. ఆ జుడియోలో వాటికి జిప్పులు లేవు. దీంట్లో మనం ఏంటంటే మన వస్తువులు పెట్టుకొని జిప్ వేసుకున్నాం అంటే సైకిల్ దొక్కుతున్నప్పుడు పడిపోకుండా ఉంటాయి సేఫ్టీ కింద. అందుకని ఏంటంటే తీసేసుకుంటున్నాను. క్వాలిటీ అయితే చూస్తానికి బాగుంది, ఇంకా వాడితే తెలియాలి భయ్యా. థ్యాంక్స్ భయ్యా డిస్కౌంట్ ఇచ్చినందుకు. ఒంగోలు ఇప్పటి వరకు చాలా చూసామండి మనం. ఇది మీరు చూసేది రత్నమహల్ అండి, చాలా ఫేమస్. మ్యాడ్ సినిమా ఆడుతుంది, దాని ఎదురు రోడ్డు అండి. ఇది ఎదురు రోడ్డు, అది రత్నమహల్. ఈ రోడ్లోకి పోతే పంతులు గారి మెస్ అని ఒకటి వస్తుందంట అండి.
ఇక్కడ ఒంగోలు మొత్తం మీద ఫేమస్ అంటది మెస్, ప్యూర్ వెజిటేరియన్ అంట. అక్కడ అన్నం అంటండి దేంతో చేస్తారు భయ్య? వడ్లతోనే చేస్తారు. హెవీ పాలిష్ ఏముండదు రైస్తో. అవును, పాలిష్ ఏమి ఉండదు, రైస్తో చేస్తారు. న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్గా ఉంటుంది. అవును. ఇదిగోండి ఇదే పంతులు గారి మెస్ అంటే. సార్ నమస్కారం అండి. సార్ ఒక 2 భోజనం ఇవ్వండి సార్. పెట్టుకోండి 2 భోజనం. అవును సార్. సార్ ఇక్కడ భోజనమైనా ఇంకేమైనా ఉంటుంది, ఇంకేమైనా దొరుకుతుందండి? ఓన్లీ భోజనం. ఓకే ధన్యవాదాలు. ఇది ఇక్కడ ఒక భోజనం వచ్చేసి 120 రూపాయలండి. ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా మనకి అరిటాకుల్లోనే పెడతారంట భోజనం. ఇక్కడ ఖాళీ చూసుకొని కూర్చోవడమే మనం. 2 సీట్లు ఖాళీ. ఇక్కడ ఎవరో ఫైల్ పెట్టారు, దీంట్లో కర్చీఫ్ వేశారు. 2 సీట్లు లేవు. అరిటాకు వేసారు. మనకి ఇచ్చిన గ్లాస్ అండి లోపల వచ్చేసి కొంచెం నీట్గా లేదనమాట. అడుగుదాం అని పిలిచి, గ్లాస్ కొంచెం నీట్గా లేదు, కడగాలి. లోపల చూడండి ఒకసారి. అవునా, ఆయనకు ఒకసారి చెప్పండి. ఓహో, బీరకాయ. ఇక్కడ ఏంటంటే అండి బాగా ఫేమస్ ఇది హోటల్. దానివల్ల ఏంటంటే ఇక్కడ చాలామంది జనాభా వస్తారు. ఇక్కడ సప్లయర్లు వీళ్ళంతా కూడా ఏంటంటే చాలామందికి సర్వ్ చేయడం వల్ల సర్వీస్ పరంగా కొంచెం స్లోగా ఉందని చెప్పుకోవచ్చు. బాబాయ్ గారు కొంచెం ఈ గ్లాస్ లోపల కొంచెం చూడండి. వాటర్ బాటిల్స్ ఇచ్చేసేయండి. అవునా, ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే లేవంటండి. సర్వీస్ బాగాలేదు ఈ మధ్య. ఇక్కడ ఈ పంతులు గారి మెస్లో దీన్ని నల్లకారం అంటారంటండి. ఇది బాగా ఫేమస్ అంటే ఇక్కడ అందరూ కూడా చాలామంది దీనికోసమే వస్తూ ఉంటారు. మనకి నెయ్యి కూడా ఇస్తారండి దీంట్లోకి. పప్పు, నెయ్యి, నల్లకారం వేసుకుని తింటే చాలా బాగుంటుందంట. చూద్దాం. 1 2 3 4 5 సుమారుగా ఎంతసేపు అవుతుంది బ్రో మనం వచ్చి? 10 నిమిషాలు. మనకి కూరలన్నీ వచ్చేసింది. ఏమండి అన్నం అండి. వాళ్ళకి పెట్టండి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు ముందు వచ్చారు. బాబాయ్ గారు ఈ అన్నం ఇప్పుడు ఇక్కడ విన్నాను ఈ అన్నం అంట పాలిష్ లేని అన్నం అంటే నిజమేనా? తెలియదు సార్ నాకు. మీకు తెలీదా? ఓకే ఇక్కడ అన్నం గురించి విన్నాను. ఈ అన్నం అంట వితౌట్ పాలిష్ అన్నారు, అదేనా? పాలిష్ లేని రైస్ ఇది? తెలియదు సార్ నాకు. పాలిష్ ఓకే అంటే చూడడానికి మన ఇంట్లో రైస్ లాగే అనిపిస్తుంది. అందుకు మనకి పంతులు గారు అనే పేరులోనే ఉందండి. అదే ఇంకా పంతులు వాళ్ళంతా వెజిటేరియన్ తింటారు కదా, సో అక్కడే కనపడుతుంది ఫ్లేవరు. ఈ పప్పు కలుపుకొని అలా తింటుంటే నెయ్యి కూడా వేసారు వాళ్ళు. మొద్దు నోట్లో పెట్టుకుంటే చాలా బాగుందండి నిజంగా. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ రైసు నాకు మన ఇంట్లో తిన్న రైస్ మాదిరిగానే ఉందండి. అంటే రైస్ బాగుంది, కానీ ఇక్కడ నాకు కొంతమంది చెప్పారు కదా ఇక్కడ రైస్ అనేది పాలిష్ లేకుండా రైస్ పెడతారని చెప్పి. పోతే అప్పడం ఇవ్వలేదు కదా మాకు. అవునా, అప్పడం ప్రారంభంలో ఇస్తారు కదా, మరి ఇంత లేట్ గల కారణం? నిజంగా చాలా కష్టపడుతున్నారండి మీరు. సాంబార్, క్యారెట్ ముక్క వచ్చింది నాకు. నా క్యారెట్ ముక్క వచ్చింది. కొంచెం లేట్ అయినా ఇక్కడే చేస్తాం మేము భోజనం. నేను ఇప్పుడు దాదాపు నేను ఒక 4 ఏళ్ల నుంచి సర్పంచ్ని. నేను సర్పంచ్ అయితే నేను ఇక్కడ ఒంగోలు బిల్లుల పని మీద ఇక్కడికి వస్తుంటాం. ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడే భోజనం అనేది ఇక్కడే చేసిపోతుంటాం. దిలీపు మీరు ఒంగోలు వాస్తవ్యులు కదా, ఇక్కడ ఉంటారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇప్పుడైతే ప్రీవియస్ ఉన్నంత ఇదిలో అయితే లేదన్న. మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సర్వీస్లో కానీ, ఫుడ్ క్వాలిటీలో కానీ అంత టేస్ట్ అయితే ఏం లేదు. అండ్ సర్వీస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్. చాలా టైం డిలే అవుతుంది. ఏదైనా అర్జెంట్ వర్క్స్ ఉన్న వాళ్ళు తొందరగా తినేసి వెళ్దాం అని వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. అదొకటి ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రీవియస్గా ఉన్నంత టేస్ట్ అయితే లేదు, ఎందుకంటే లాస్ట్ 5 years నుండి మేము తింటూ ఉంటాం కాబట్టి ఫుడ్ అయితే టేస్ట్ చేంజ్ అయింది. అది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మరి ఒంగోలులో ఫేమస్ ప్లేస్లు ఇవన్నీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేసినట్టే ఉన్నాం. ఒంగోలు అనేది చాలా చిన్నదండి, ఎటు చూసుకున్నా ఒక 5 కిలోమీటర్లు. కానీ ఇక్కడ మనుషులు వీళ్ళంతా చాలా బాగున్నారు మంచిగా.
ఒంగోలు ఇంకా 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 అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా భయ్య. నేనేం చేయాలంటే ఈ టీ షర్ట్ ఏదైతే ఉందో ఎందుకంటే ప్రతి చోట మనం వైట్ టీ షర్ట్ అండి మురికి అవుతూ ఉంటుంది. ఇది మనం పల్లెటూరులో ఇట్లా రైడ్లు చేసేటప్పుడు వేసుకోకుండా సిటీలోకి వెళ్ళినప్పుడు అంటే మనం ఏదైనా స్పీచ్ ఇట్లా ఎక్కువ మందికి ఇస్తున్నప్పుడు ఈ టీ షర్ట్ వేసుకోవడం బెటర్. ఎందుకంటే మురికి అయ్యి అంత అన్హైజీనిక్గా మెయింటైన్ చేసుకోవడం మంచిది కాదు. సో అప్పటి వరకు మనం ఈ కొన్న టీ షర్ట్లు ఉంటాయి కదా వీటితో మేనేజ్ చేద్దాం. ఒంగోలు అయితే చాలా బాగుందండి నిజంగా. ఎప్పుడు వినేవాడిని గుంటూరుకి 110 కిలోమీటర్లో ఒంగోలు ఉందని. బట్ వచ్చాను, చూశాను, ఇక్కడ మనుషులతో మాట్లాడాను, తిరిగాను. ఏ మాటకి ఆ మాట నేను చాలామందికి తెలుసు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి చాలామంది గుర్తుపట్టారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అందరికీ చెప్తా ఉన్నానండి వెళ్ళే చోట మీరు ఇట్లా ఎవరైనా ట్రావెలర్లు వచ్చినా సపోర్ట్ ఇవ్వండి. అలాగే నేను వెళ్ళే పెట్రోల్ పంపుల్లో కూడా ప్రతి చోట చెప్తున్నానండి అందరికీ, ఇట్లా అన్న ఎవరైనా వస్తే సహాయం అయితే చేయండి అన్న, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సింపుల్ అంతే, బాగుంటుందని చెప్పాను. సో ఓకే అన్నారు. ఖచ్చితంగా చూద్దాం, ఎందుకంటే నా మాట వింటారండి వాళ్ళు. ఎందుకంటే నేను చాలామందికి తెలుసు కాబట్టి నేను చెప్తే వింటారు, అందుకని చెప్తున్నాను. ఏదో నేను గొప్ప, నేను చెప్తే వినాలి అన్నట్టు కాదు, ఉపయోగపడాలి అంతే, జనాలకు ఉపయోగపడడం కోసం ఏదైనా కానీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి నెల్లూరు అయితే వెళ్తున్నానండి. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్లో సంథింగ్ ఉందంట నెల్లూరు. ఆ నెల్లూరు వెళ్ళి నెల్లూరు సిటీ చూద్దామండి ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. అక్కడ బీచ్ కూడా ఏదో ఉందంట, ఫేమస్ బీచ్, మొత్తం కవర్ చేసుకుందాం. ఉంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే వీడియో బూస్ట్ అవ్వాలి కదా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా చూస్తుంటే. బాయ్.